జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద, ముఖ్యంగా వారి సతీమణి మీద, భారతి గారి మీద అసభ్యకరంగా మాట్లాడటం కానీ, అసభ్యకరంగా పోస్టులు కానీ చేయడానికి దీన్ని ఎలా చూస్తారు? ఇది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఒక నియంత్రణటువంటి పరిపాలన జరుగుతుంది. పొలిటికల్ ఎప్పుడు లేనటువంటి వ్యవహారాలను ఈరోజు సృష్టిస్తుండటం, ప్రజల్లో ఒక విధమైనటువంటి కోపాన్ని రోషాన్ని రేపటం, భయంకరమైనటువంటి పరిస్థితులని ఫాలోఅప్ చేయటం, దాని మీద నీచమైన మాటలు మాట్లాడించటం ఈ పార్టీకి చాలా వెనతో పెట్టినటువంటి విద్య అయిపోయింది. నారా చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి అలవాటు ప్రకారంగా ఇంకా కొంతమందిని సీనియర్లుగా ఉన్నటువంటి వారిని వదిలి ఇంకా జూనియర్లను కూడా రేపి ఎక్కడటువంటి ఇంట్లో ఉన్నటువంటి గౌరవంగా బ్రతికేటటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని కూడా బయటికి తీసుకొచ్చి ఎందుకు పనికిరానటువంటి బడా బచ్చాలు రోడ్డు మీద తిరిగేటటువంటి చిల్లర వాళ్ళ చేత అనిపించేటటువంటి నీచ స్థాయికి దిగజారినటువంటి నాయకులు ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే ఆ ఘనత ఎవరికి లభిస్తుందంటే నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన అంటుపెట్టుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి, దత్తపుత్రుడిగా ఉన్నటువంటి మరి నటుడని ఆయనకి 10కి ఎక్కువ ఇంటర్మీడియట్కి తక్కువ అన్నట్టుగా వచ్చినటువంటి ఉన్నాడు ఆ జనసేన నాయకుడు ఒకడు ఉన్నాడు, ఎద్దేమంటే ఎద్దేమనే నాయకుడు ఒకడు ఉన్నాడు. వీళ్ళందరిని అడ్డు పెట్టుకుని ఈ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యేటటువంటి ఈ యొక్క స్థితి వచ్చిందంటే రాజకీయాలు చేయొచ్చు, రాజకీయాల్లో ఉండొచ్చు, రాజకీయాల్లో మాట్లాడవచ్చు, నీతి నిజాయితీతో కూడినటువంటి రాజకీయాలు చచ్చేంత వరకు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఆడవారిని అడ్డం పెట్టుకుని ఇలా మాట్లాడేటటువంటి దుర్మార్గత ఈ ప్రజలు సహించరు, ఒప్పుకోరు. కొద్ది రోజుల్లోనే దీనికి కావాల్సినటువంటి పనిష్మెంట్ ఇవ్వడానికి ఈ రోజుకే రోడ్డు మీదకి ప్రజలు వచ్చి ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ముందు రోజుల్లో తీవ్రతగా ఉంటుంది. ఈ ప్రభుత్వం చివరిదాకా నిలవదు, ఈ పరిపాలన చివరిదాకా కోరుకోవట్లేదు. ఇప్పటికే ప్రజలు చాలా భయంకరమైన పరిస్థితి. ఎవరినో తిడతాం ఎందుకండి? భారతి గారు ఏం చేసింది? అసలు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె ఫ్యామిలీ ఏంటి, ఆమె రేంజ్ ఏంటి, ఇతడు మాట్లాడేటటువంటి కూడా ఆదినారాయణ రెడ్డి క్యారెక్టర్ ఏంటి, ఆదినారాయణ రెడ్డి బతుకేంటి, చాలా చెప్పుకుంటే సార్ లోతుకెళ్తే చాలా వస్తాయి. కానీ దయచేసి మేము అంటున్నామంటే పొలిటికల్లో ఉన్నవారు, రాజకీయాల్లో ఉన్నవారు రాజకీయాలకు సంబంధించి మాట్లాడండి, సమస్యకు సంబంధించి మాట్లాడండి. కానీ ఏమీ అనకపోయినప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో వారి భార్యని, సతీమణ్ణి ఎవరేమనపోయినప్పుడు కూడా అన్నారని చెప్పి కన్నీరు పెట్టుకుని ఏడ్చి వాళ్ళల్లో స్వానుభూతి, వారి యొక్క కమ్మజాతిలో, వారి యొక్క పార్టీ నాయకుల్లో సానుభూతి కోసం ఏడ్చినటువంటి ఆ పెద్ద మనిషి ఈరోజు సాటి నా భార్యనంటే నేను అంత ఏడ్చానే, ఎవరినంటే వారికి కూడా ఆ బాధ ఉండిద్దనే అజ్ఞానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇది గుణపాఠంగా మారాలి. ఇదంతా కూడా మేము చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాం. దీని గురించి పోరాటం చేస్తాం. ఎందుకు ఆదినారాయణ రెడ్డిని ఎక్కడా వదిలిపెట్టేదేం లేదు. ఆదినారాయణ రెడ్డి ఎక్కడున్నా సరే దీనికి సన్యాసి చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. భారతి గారు చాలా విఘ్నత విశేషం కలిగినటువంటి ఒక మంచి క్యారెక్టర్ కలిగిన మనిషి, ఆ మంచి ఎడ్యుకేషన్ పర్సన్, అవునటువంటి హక్కు ఇతనికి లేదు. నారా లోకేష్ గారు కూడా గతంలో అన్నారు, భారతీ రెడ్డి భారతి కూతురా అనేది ఒక మాట అన్నారు. దాన్ని అసలు నారా లోకేష్ అనే అతనికి సరైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ, రాజకీయాల మీద అవగాహన కానీ, రాజకీయాల ఎత్తుగడ కానీ ఉంటే అతడు మాట్లాడే స్థాయి వచ్చింది అంటే ఈ ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దౌర్భాగ్యము, ఈ ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి నికృష్టమైనటువంటి పరిస్థితి తప్ప నారా లోకేష్కి ఏముందండి? ఆయనకి ఏదైనా విశ్వాసం, విలువలు, రాజకీయ ఎత్తుగడలు కానీ, రాజకీయ అనుభవాలు కానీ ఈరోజు రమ్మనండి మంగళగిరికి, ఈరోజు వచ్చి జనంలో మాట్లాడమనండి. ఇంత పెద్ద తుఫాను వచ్చి ఇంతమంది ప్రజలు అల్లాడిపోయి, రైతులు అల్లాడుతుంటే ఇంతవరకు ఆ ప్రభుత్వం పొలాల మీద కానీ, మునిగిపోయిన ఇళ్ల మీద కానీ దృష్టి పెట్టని చేత కానీ ప్రభుత్వం ఇతడు ఎవరో గురించి మాట్లాడటానికి అర్హుడా అండి? అర్హుడా? ఉందా? అసలు ఆ కమ్యూనికేషన్ ఉందా? ఆ సబ్జెక్ట్ ఉందా? ఆ మెమోరీ ఉందా? ఎందుకండి ఆయన ఒక స్థాయిలో ఉన్నాడు, మేము మామూలుగా ఉన్నాము. మాట్లాడే కొన్ని ఇంకొకడు మాట్లాడటానికి ఇది ఒక దారి తీస్తుందే తప్ప విశ్వాసంగా, విలువలతో కలిగిన మాటలు నారా లోకేష్ గారు మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.